భక్తి పరాకాష్ఠకు చేరితే శివుడే తన కుటుంబంలో స్థానమిస్తాడు. అలా స్థానం పొందిన భక్తుడెవరో తెలుసా? ముల్లోకాలను నడిపించే ఆ శివయ్య ప్రసాదం కూడా తన కొడుకులైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామిల కంటే ముందుగా ఈ భక్తుడికి మాత్రమే తినే అధికారముంది. ఆయనెవరో తెలుసా? ఒక చిన్న బాలుడు ఆవుపాలు తీసుకుని ఇసుక శివలింగానికి శివాభిషేకం చేస్తున్నాడు. ఎంతటి తాదాత్మ్యంతో ఉన్నాడంటే దెబ్బలు తగిలినా తెలియని స్థితిలో. అప్పుడతని తండ్రి వచ్చి కర్రతో విపరీతంగా కొట్టాడు. కాని బాలుడి మనస్సు మాత్రం శివుడిలోనే లీనమై ఉంది. హఠాత్తుగా తండ్రి పాలకుండను ఎడమకాలితో తన్నాడు. ఆ కుండ పగిలిపోయింది. అపారమైన కోపం వచ్చేసింది. వెంటనే లేచి, శివాభిషేకం చేస్తున్న పాలకుండను తంతావా అని, తండ్రి అయినా సరే శివాపరాధం క్షమించరాదు అని, ఏ పాదాలతో తన్నావో ఆ పాదాలనే నరికేస్తా అని గొడ్డలి విసిరాడు. 2 కాళ్ళు తెగిపోయాయి. అంతటి భక్తి పరాకాష్ఠను చూసి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. విచారశర్మ, నీవు ఇకపై మా కుటుంబంలో 5వ వాడివి. ఇకపై నా భోజనం తర్వాత మిగిలిన పదార్థాలను నా కుమారులు కూడా ముట్టుకోలేరు. ముందుగా నువ్వే స్వీకరించాలి అని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. అందుకే శివాలయంలో నిర్మాల్యం తీసుకునే ముందు మనం ముందుగా ఎవరికి చూపిస్తామో తెలుసా? ఆయనే చిటికల చండీశ్వరుడు. ఆయన ఎప్పుడూ భావసమాధిలో ఉంటాడు. అందుకే చిటికేస్తారు. స్వామికి సమర్పించాం, మీరు అనుగ్రహిస్తే తీసుకెళ్తాం అని వినయంగా చూపించాలి. ఆయన అనుగ్రహిస్తేనే మనం స్వీకరించాలి. శివుని అనుగ్రహం కావాలంటే చండీశ్వరుని అనుమతి తప్పనిసరి. దీన్ని ఎప్పటికీ మరిచిపోవద్దు.